హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. లైట్ వేద్దాం, బ్రహ్మాండం కనిపిస్తుంది అయితే లైట్. హాయ్ గైస్, ఇదిగోండి ఈ అన్న పేరు జనార్దన్ అన్న గైస్. హలో. ఈ అన్న ఇప్పుడు నార్మల్ గా ఏం కాదు, ఇది ఎక్సెంటా? ఎక్సెంట్ కదా అన్న? ఎక్సెంట్ ఉంటుంది, ఎక్సెంట్ గా ఉంటది, ఎక్సలెంట్ గా ఉంటది ఎక్సెంట్. సో ఇప్పుడు ఆడికి వెళ్తామంటే చీరాల గైస్. ఇప్పుడు అన్నయ్య డ్రైవర్ గైస్, సారీ ఈ కారు ఓనరు అట్లానే మమ్మల్ని తీసుకెళ్తున్నారు డ్రైవర్. ఏం చేస్తాం గరీబ్ వాళ్ళం బ్రో. ఏదో చిన్న అలసిపోయిన బతుకు, చిన్న ఆశ బాడీ. ఏం చెప్పండి, ఏం చెప్పండి ఇప్పుడు ఏం పరిస్థితి కనిపిస్తున్నాయి బ్రో దాంట్లో. గైస్ వీడైతే లెగుస్తున్నాను అని చెప్పి దాదాపుగా 30-40 సార్లు చేసాం, లెగలేదు గైస్. 4 లేచాము. 3:30 చేసావు కదా నువ్వు నాకు. 3:30కే 3:30కి అయితే మనోడు కాల్ చేశాడు నాకు లోకి. ఏంది జోయల్కి అయితే ఏంది అసలు నిద్రపోయి రాత్రి నిద్రపోయి ఉన్నాడు. నిద్రపోయి ఉన్నాడు. ఇటు ఊర్లో కూడా కాకుండా చెక్ పోస్టులు కిక్ పోస్టులు అని చెప్పి ఆపి దింగుతున్నాడు. చూడు మమ్మల్ని ఆపమను. మొన్న ఆపాడు, పోయినసారి ఆపాడు మమ్మల్ని. మమ్మల్ని ఆపాడు కూడా ఆపితే బాయ్ ఫ్రెండ్స్. సార్ అంతే, వచ్చేప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు అన్న. వెళ్ళేప్పుడు అట్లా. ఇప్పుడు అక్కడ ఎంత 75 మరి 150 అన్న. మీరు ఏందన్నా ఎందుకు మంచిగా చేస్తుంటే ఏంది నువ్వు? దిగుడు పెట్టేద్దాం షర్టు. ఎందుకు బాగుంది లేప గోవైద్దాం. ఈడు చూడు బోధన్నాడు తింటున్నాడు లేస్ ప్యాకెట్లు. చాలా బాగుంది. ఇప్పుడు ఫిషింగ్ అవన్నీ కాఫీ వద్దా? కాఫీ బాగున్నారా? పొద్దున్నే బీచ్ తీసుకుని వచ్చి మరి అంతే ఉంటది. ఎట్టుందిరా కడుపులో? ఎందుకు? ఇదిగో జోయల్ రా బ్రో, ఇదిగో మనం అంట వద్దన్నా బలవంతం తాగిచ్చామంట వాడికి. చిన్న పిల్లోడు సో హాయ్ గైస్, పొద్దునే మేము చీరాలకి అయితే వచ్చాము. ప్రశాంతంగా వేడిగా కాఫీ తాగుతూ. నేను మీ జీవితాలతో ఆడుకోవట్లేదు, మీరే మా జీవితాన్ని తిప్పి 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 చేస్తున్నారు ఒక 3 days నుంచి. పాపం జోయల్ గాని కూడా చెడదెంగాగా అటు ఇటు చేసి. ఏమైంది? బా కుక్కతో అల్లాడేస్తున్నారయ్యా మీరు.
అయ్యా వాడు చూడు ఇల్లు చేస్తున్నాడు. ఏంది దాన్ని అల్లాడిస్తున్నారు? ఏందా తీసుకొస్తుందా? బ్రో కానీ కానీ నీళ్ళు చిమ్మమాకండి. వీడియో జోయిల్ గాడు ఏంటిది అది? అదేంటిది? ఆహా తగి తగిది వీడియో తీసేవాడినాగా అటు దూకుతానన్నట్టయితే కానీ అయ్యా ఈ భర్త నువ్వు అర్రమాక. సినిమాటిక్ లో ఎందుకు రాదు? అదేంది దానిలో వచ్చిద్దిగా? వచ్చిద్ది. అవి చూస్తాను ఎందుకన్నా మంచిది. ఓకే ఇంటికి వచ్చాం మనం. 4 అనుకున్నాము, 5 అయింది. ఏంది వచ్చేసి అదిగో ఏది ఆ కుక్కను పంపించేసారు కదా, కాసేపు దాంతో ఆడుకున్నాము. ఏంది ఈత కొడుతున్నాం. అది వాడు తెగేస్తున్నాడు ఈత మా ఊరు. ఇగో చిత్త కార్తీక నన్ను దియ్యి. ఏంది మీరే తీసుకుంటారు? ఆగు బ్రో ఇగో బ్రో ఎంజాయ్. లే ఆలోచన బ్రో అలా ఆలోచన. ఏమన్నా 1 2 బ్రో ఆలోచన. జోయల్
One, two, three. One, bro, two, three. Bro, itu jam cek. Hey. Bro, jalan jam cek. ఏంది నీ గోళ? ఓకే బ్రో, ఓకే మామూలుగా ఓకే. ఏమత్త ఎద్దరేయండి ఎటు లాంగ్ అంతే ఉండు. ఓకే అగు లోకిని చూసి వస్తా ఉండు. మామూలుగా ఎందుకు అట్ట ఏం చేస్తున్నావు నువ్వు ఈడ? ఏమ్మా ఏం చేస్తున్నా? ఏంది? ఓకే ఏం చేస్తాను? ఇట్లా మాట మారవా నువ్వు? బెదరు కింద కూర్చో. రాగు అరే ఎన్నా నేను కూర్చోను. అటు కూర్చో. అటు వల్ల కావట్లా, అటు వల్ల కావట్లేదు. ఫోన్ ఉంది అంతసేపు అయితే కుదరదేడా. ఏంది మీరు? ఓకే రెడీ స్టార్ట్. అబ్బో వీళ్ళు చేసినట్టే ఏంది, వాళ్ళు లేపినట్టే అట్ట అయితే. నేను ఎక్కడ మీ మీదకి అట్ట కాదు. ఎత్తి చివరిదాం కదే. కాసేపు ఎంజాయ్ చేద్దాం. ఇది పెట్టొద్దాం. ఎందుకు? నీ ఫోన్ అనే నీ ఫోన్ అని పెట్టరమ్మన్నా అంతేగా మమ్మల్ని. సరేలే వెళ్తున్నాంలే. నీ ఫోన్ అని చెప్పి మమ్మల్ని పెట్టేమన్నా. సరే లేదు సార్ బాయ్ చెప్పండి. నెక్స్ట్ ఏంది ప్లాను? ఈత కొట్టేసి ఆడకే ఈత కొట్టేసి టిఫిన్కి వెళ్ళాలి. ముందు ఆకలి అయిపోతుంది. ఇందాక నుంచి మాట్లాడటానికి కుదరలేదు. ఇష్యూ ఏంటంటే మేము నిన్న నైట్ అయితే ప్లాన్ వేసుకున్నాం ఇట్లా బీచ్కి వెళ్ళాలని. ప్లాన్ వేసుకొని
4కి స్టార్ట్ అవుదామని అనుకున్నాం పొద్దున్నే. చిన్నగా అందరూ వచ్చేపాటికి 4:30, 5 అయింది. 5కి స్టార్ట్ అయ్యి ఇక ఇక్కడికి వచ్చేలాగా 6 అయింది. ఇక రాత్రి కొంచెం ఫుడ్ ఏం లేదు, ఎనర్జీ ఏం లేదు, ఈత కొట్టడానికి ఎనర్జీ లేదు. కొంచెం ఆడ కాఫీ తాగేసి చిన్నగా ఇక్కడికి వచ్చేసి ఇక కాసేపు ఈత కొట్టాము. ఇంకేంటంటే నెక్స్ట్ ఆడికి వెళ్ళేసి ఏంది టిఫిన్ చేసి ఇక రావటమే. అది ఓకే, నెక్స్ట్ తర్వాత కలుద్దాం. చింటూ బ్రో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే ఇగో బీచ్లో అంతా ఆడి పాడి వచ్చి రిసార్ట్లోకి వెళ్తున్నాం, స్విమ్మింగ్ పూల్కి. అంటే ఆడ సాల్ట్ ఎక్కువైంది, సాల్ట్ కొంచెం తగ్గించుకున్నామని వాటర్లో. కారం కూడా ఎక్కువ. అంటే మనకి ఇప్పుడు స్విమ్మింగ్ రాదు కదా, నేర్చుకోవడానికి వెళ్తున్నాం. అంటే నాకు వచ్చినే నేర్పించడానికి వెళ్తున్నా. నేను రాదు, నేను నేర్పించాను. కాదు, క్రాష్ కోర్స్ హౌస్ స్విమ్మింగ్. ఇప్పుడైతే B2 రిసార్ట్ తెలియదు ఏం మాత్రం. గ్యాస్ విషయం ఏంటంటే ఇందాక బీచ్లో ఏదో కొట్టేసి స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చాము. క్వాలిటీ లేదు, ఏమి లేదు. అది నేను వస్తున్నాను, పెడతానండి. ఇంకా ఒక్క నిమిషం ఉండి. అన్న వీడే తట్ట కొడుతున్నాడు. ఓకే, రన్ అవుతుంది. టెక్నాలజీ హాయ్ గాయ్స్, పల్టీ చూడన్నా ఇట్లా
ఎంత పడదాం బ్రో బ్రో పడదాం వద్దు అంతే ఉంది ఎట్లా పడదాం నాకు పోయా రెడీ 1 2 3 స్టార్ట్ అంత కాదయ్యా సింపుల్గా ఎంత పడాలి డబ్బులు అడిగిద్దా ఏం తగలదు రన్ అయ్యా ఉందిగా ఒక్క నిమిషం బ్రో ఓకే ఓకే అయ్యా ఎత్తయ్యా మామూలుగా ఈరోజు క్రేజీగా ఉంటుంది. హలో బ్లాగ్ వెంటగా భయపడుతున్నారు నాకు వీడియో పంపించాలి. ఇక మామూలుగా ఫ్రెండ్ కళ్ళు మూసుకో కానీ హాయ్ గాయ్స్, ఏం చదువుదాం దేవుడు ఎక్కువ. ఇప్పుడు మేమైతే ఫస్ట్ బీచ్కి వెళ్ళాము, తర్వాత స్విమ్మింగ్ చేద్దామని వచ్చాము. ఎప్పుడో చిన్నప్పుడు చేసాం. ఏంది అది ఎప్పుడు మా నాన్నతో ఈ ఊరు కాదులే, అది వేరే ఊరు నాన్న. ఎప్పుడో చిన్నప్పుడు చేసాము స్విమ్మింగ్. ఇప్పుడే చిన్నప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాము బ్రో ఈత, ఇప్పుడు కొడతాం. బ్రో బ్రో నెక్స్ట్ బ్రో చేస్తాడు ఆయన 9 o'clock ఆన్ చేస్తాడు. నెంబర్ తీసుకో. అర్జెంట్గా అవతల దూకురా లేదు. సాహస వీరుడు జోయల్ రాజ్. కానీ దూకుతావు దూక బెండ్ అవ్వాలా? నేను బెండ్ అయ్యా, ఐడి పెట్టిందా? హలో ఓకే. కిందకి వెళ్ళేలోపు బెండ్ అవుతుంది. కిందకి వెళ్ళినప్పుడు బెండ్ అవుతుంది. ఓకే అయిపోయింది ఎంజాయ్. ఓకే ఖతం ఖతం, గుడ్ బాయ్. ఏంది ఎవరికి ఫైనల్గా స్విమ్మింగ్ చేయడం అయితే అయిపోయింది. సరే బాయ్ చెప్పండి.
బాయ్ గాయ్. నువ్వు మామూలుగా జోయల్ గారి కంటే ఎంటర్టైన్మెంట్ ఉన్నావు. నీకు అనిపిస్తుందా? నిజం చెప్పనా, నార్మల్గా ఉన్నప్పుడే నువ్వు చిల్లుగా ఉన్నావు. ఇప్పుడు ఇంకా చిల్లు ఉంటావు, కాకపోతే అది అంటే రాత్రి ఆగలవుతుంది కదా. సరే, మా వాడు ఏదో సీక్రెట్ చెప్తారంట, తర్వాత మాట్లాడుకున్నాం. విషయం ఏంటంటే ఈరోజు రంజాన్ కదా, అందుకని మేమైతే బీచ్కి వచ్చాం. ఫస్ట్ బీచ్లో ఈత కొట్టేసి తర్వాత స్విమ్మింగ్ పూల్ వచ్చాము, ఈత కొట్టేసాం. నిజమా అన్నట్టుంది, అయిపోయింది. అయితే లాస్ట్లో రైన్ డ్యాన్స్ ఉందన్నారు, మోసం చేశారు మమ్మల్ని. లేదంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేది, కానీ ఏం చేస్తాంలే, ఎంజాయ్ చేసాం అంతవాడికి. ఓకే బాయ్ ఫ్రెండ్. ఎందుకు ఓకే అది ఆడబడి తెలుసుకుంటామండి. ఓకే బాయ్. మరేంది ఇప్పుడు టిఫిన్ చేద్దాం. అటు బ్రో అటు లేదు బాగుందంట చెప్పారు, అందుకే అడిగింది. మంచిగా పార్సల్ కూడా బాగా ఇస్తున్నారు. సరే బాయ్.